హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఛానల్లో చామదుంపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. ప్రాసెస్ మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. నేను చామదుంపల్ని ముందుగా బాయిల్ చేసుకొని పీల్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఇంకా చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ 2 టమాటోని చాప్ చేసి పెట్టుకున్నాను. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలని నేను క్రష్ చేసి పెట్టుకున్నానండి, అవి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటోని కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చామదుంపల ఫ్రై పప్పుచారులోకి రసంలోకి ఇలా నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఫ్రై చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మనం పసుపు వేసుకున్నాం కదా అండి, కొద్దిసేపు ఒక 2 మినిట్స్ వరకు అలానే ఉంచితే ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఆ స్మెల్ అనేది పోతుందండి. లేదంటే కర్రీ అంతా పసుపు స్మెల్లే వస్తుందండి. అందువల్ల ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపలను వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇలా కొద్దిసేపు వరకు చామదుంపలు వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి. వెంటనే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోకూడదు. మనం చేసుకున్న గ్రేవీ మొత్తం చామదుంపలకు పట్టే విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకొని తర్వాత అందులో నేనైతే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. 2 వేసుకున్నాక మొత్తం బాగా కలిసే విధంగా ఫైనల్గా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. సాల్ట్ ఏదైనా సరిపోకపోతే చెక్ చేసుకొని ఇప్పుడే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత యమ్మీగా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చామదుంపల ఫ్రై రెడీ అయిపోయిందండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.